ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్ ప్రజెంట్ మన దగ్గర ఉన్న కార్ వచ్చేసరికి హ్యుండాయిలో పాపులర్ ఎస్యూవీ అని చెప్పొచ్చు దీనికోసం ఎక్కువ మంది వెయిట్ చేస్తుంటారు రేటింగ్ పీరియడ్ కూడా దీనికి ఎక్కువ ఉంటుంది హ్యుండాయ్ క్రేటా ఇది మీకు 2024 ఫేస్ లిఫ్ట్ అని చెప్పొచ్చు కొత్త మోడల్ ఇది ఈసారి కొద్దిగా డిజైన్ లో చేంజ్ కనిపిస్తుంది మీకు ఫ్రంట్ సైడ్ నుంచి చూసినా బ్యాక్ సైడ్ నుంచి చూసినా అండ్ ఈసారి మెయిన్ హ్యుండాయ్ సేఫ్టీ మీద ఫోకస్ అయితే చేసింది లెవెల్ 2 ఎడాస్ ఫంక్షనాలిటీ ఈసారి 2024 క్రేటాకి అయితే యాడ్ చేశారు అండ్ దాంతో పాటు స్ట్రక్చర్ కూడా చేంజ్ చేశారు స్ట్రక్చర్ కూడా కొద్దిగా హై స్ట్రెంత్ స్టీల్ యూస్ చేశారు డిజైన్ లో కూడా మార్పులు చేశారు ఇది ఇంకా క్రాష్ టెస్ట్ అయితే జరగలేదు మనకి జరిగిన తర్వాత తెలుస్తుంది దీనికి ఎంత రేటింగ్ వస్తుందో సేఫ్టీ పరంగా ప్రజెంట్ అయితే ఏమి టెస్ట్ అయితే జరగలేదు అప్పుడు మనం చెప్దాం ప్రస్తుతానికి అయితే మన దీనిలో అన్ని సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉన్నాయి బేస్ మోడల్ నుంచే మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు ఏబిఎస్ ఈబిడి అన్నీ ఉంటాయి మీకు ఇంకా టాప్ మోడల్కి వెళ్తే లెవెల్ 2 ఎడాస్ ఫంక్షనాలిటీస్ అన్నీ వస్తాయి అవన్నీ మనం తర్వాత మాట్లాడదాం ఫస్ట్ మనం కార్ ఫిజికల్ ఎవరు చూద్దాం ఎలా ఉందో ఫ్రంట్ నుంచి చూస్తే మాత్రం డిజైన్ కొద్దిగా చేంజ్ అయింది ముఖ్యంగా హెడ్ లైట్స్ ఇవన్నీ చేంజ్ అయినాయి ఇక్కడ చూడొచ్చు మీకు ఈసారి క్వాడ్ బీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అని చెప్పేసి పెట్టారు అండ్ వీటితో పాటు మీకు ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇస్తున్నారు అది కూడా మీకు కనెక్టెడ్ వస్తున్నాయి నైట్ టైం మీకు లుక్ అయితే సూపర్ ఉంటుంది అండ్ ఇండికేటర్స్ కూడా మీకు టర్న్ ఇండికేటర్స్ కూడా డైనమిక్ గా వస్తున్నాయి అండ్ గ్రిల్ కూడా ఈసారి మీకు డార్క్ క్రోమ్ ఫినిష్ లో వస్తుంది లోగో కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది హ్యుండాయ్ లోగో అండ్ మీకు ఎడాస్ ఉంది కాబట్టి ఇక్కడ మీకు రాడార్ ఉంది అండ్ ఫ్రంట్ మీకు కొన్ని పార్కింగ్ సెన్సార్స్ కనిపిస్తున్నాయి అండ్ ఇంకా మనకి సైడ్ వ్యూ చూసుకుంటే మాత్రం టైర్స్ గురించి మాట్లాడాలి ఫస్ట్ టైర్స్ వచ్చేసరికి మీకు మాక్సిమం 17 ఇంచ్ టైర్స్ అయితే ఉంటాయి 215/60 R17 అలాయ్ వీల్స్ ఇవి 16-17 ఇంచ్ వరకు ఉంటే మాక్సిమం 17 ఇంచ్ ఇదే కార్ మీకు కియాలో కూడా ఉంటాయి కియాలో కూడా సేమ్ ఇంజన్ తో వస్తాయి మీకు సెల్టాస్ లో ఉంటాయి వాటిలో 18 ఇంచ్ అలాయ్ వీల్స్ ఉంటాయి క్రేటాలో మీకు 17 ఇంచ్ వరకు అలాయ్ వీల్స్ వస్తాయి అండ్ ఇంకా లెంత్ విషయానికి వస్తే మాత్రం ఒక 30 mm అయితే లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే పెరుగుతుంది జస్ట్ 30 mm పెరుగుతుంది మొత్తం డైమెన్షన్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు కార్వి అండ్ ఇంకా బ్యాక్ సైడ్ వస్తే మాత్రం బ్యాక్ సైడ్ మీకు షార్క్ ఫిన్ యాంటీనా కనిపిస్తుంది హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ రేర్ వాషర్ డిఫాగర్ టైల్ ల్యాంప్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మీకు టైల్ ల్యాంప్ చూడొచ్చు కనెక్టింగ్ కనిపిస్తున్నాయి ఇవి కూడా మీకు నైట్ టైం బ్యాక్ సైడ్ నుంచి లుక్ ని ఎన్హాన్స్ చేస్తాయి బ్యాక్ సైడ్ వస్తే మనకి రేర్ కెమెరా కనిపిస్తుంది మనకి ఇక్కడ రివర్స్ ల్యాంప్ కూడా కనిపిస్తుంది స్కిడ్ ప్లేట్ ఉంది అండ్ ఓవరాల్ అయితే మాత్రం బ్యాక్ సైడ్ నుంచి కూడా లుక్ బాగుంది చూడడానికి ఇంకా బూట్ ఓపెన్ చేసి చూస్తే బూట్ స్పేస్ మీకు సేమ్ లాస్ట్ టైం ఎంత ఉంది అంతే 433 లీటర్స్ బూట్ కెపాసిటీ ఉంటుంది ఇంకా రైట్ సైడ్ మీకు ఒక రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఉంది డ్రైవర్ సైడ్ మాత్రం మీకు రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఉంది ఓఆర్విఎమ్స్కి వచ్చేసరికి కెమెరాస్ ఉంటాయి మీకు దీనిలో మీకు 360 డిగ్రీ కెమెరాస్ కూడా ఉంటాయి ఇక్కడ ఓఆర్విఎమ్స్కి ఉంటాయి కెమెరాస్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది బ్యాక్ కెమెరా ఉంటుంది మొత్తం 360 డిగ్రీ వ్యూ మీరు కార్లో నుంచి చూడొచ్చు ఇంకా మనం కార్ లోపలికి వెళ్ళి చూద్దాం ఫస్ట్ మనం బ్యాక్ సీట్లో కూర్చొని చూద్దాం స్పేస్ ఎలా ఉంది బ్యాక్ సైడ్ ఎంటర్ అవగానే ఫస్ట్ ఇక్కడ మీకు బోస్ ఆడియో సిస్టమ్ అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ మీకు సన్ బ్లైండర్స్ కూడా ఇస్తున్నారు బ్యాక్ సీట్ లో కూర్చుని వాళ్ళకి రెండు సైడ్లు ఉంటాయి అండ్ ఒక బాటిల్ హోల్డర్ ఇది మీకు డోర్ విషయానికి అటు సైడ్ కూడా మీకు సేమ్ ఫంక్షన్స్ ఉంటాయి ఇంకా మనం లోపలికి వెళ్ళిపోతే బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి హెడ్ కుషన్స్ అయితే ఇస్తున్నారు టాప్ మోడల్స్ లో ఉంటుంది ఇది XXO రెండు ఇస్తున్నారు అండ్ ఇక్కడ మనకి ఇక్కడైతే మిడిల్లో కూర్చుంటారో వాళ్ళకైతే హెడ్ రెస్ట్ లేదు మనకి రెండు సైడ్లు అయితే ప్యాసింజర్కి హెడ్ రెస్ట్ ఉంది కానీ మిడిల్ ప్యాసింజర్కి అయితే మాత్రం హెడ్ రెస్ట్ అయితే మిస్ అవుతుంది అది ఇస్తే బాగుండేది మిడిల్లో కూర్చున్న వాళ్ళు కొద్దిగా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు లాంగ్ జర్నీస్ అయితే కష్టం ఏ కార్ అయినా కానీ మీకు మిడిల్ ప్యాసింజర్కి అంత కంఫర్ట్ అయితే ఉండదు అండ్ సీట్స్ కూడా మనం కొద్దిగా రిక్లైన్ చేసుకోవచ్చు కొద్దిగా బ్యాక్ వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు ఇక్కడ మనకి ఒక లివర్ ఇచ్చారు దీనిలో అయితే ఇట్లా బ్యాక్ వెళ్తుంది కంఫర్టబుల్ కూర్చోవచ్చు అండ్ ఇక్కడ మీకు కొన్ని మ్యాగజైన్ హోల్డర్స్ అయితే ఇస్తున్నారు ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ఇక్కడ మీకు 2 AC వెంట్స్ ఉన్నాయి ఈసారి మీకు డ్యూయల్ జోన్ AC తీసుకొని వస్తున్నారు అవి కూడా మీకు ఫ్రంట్కి వెళ్ళినప్పుడు చూపిస్తాను అండ్ 2 Type-C పోర్ట్స్ అయితే కనిపిస్తాయి లాస్ట్ టైం మనకి USB Type-A ఉండే ఇప్పుడు Type-Cకి చేంజ్ చేశారు ఇక్కడ కొద్దిగా స్టోరేజ్ స్పేస్ అయితే కనిపిస్తుంది ఏమైనా కాయిన్స్ ఫోన్స్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు ఛార్జింగ్ పెట్టి ఇక్కడ మీరు అండ్ అందరు ప్యాసింజర్స్కి అయితే వీళ్ళు సీట్ బెల్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు 5గురికి బ్యాక్ సైడ్ అయితే మాత్రం సీట్ కంఫర్ట్ బాగుంది కూర్చోడానికి నీ రూమ్ కానీ హెడ్ రూమ్ కానీ చాలా స్పేషియస్ ఉంది అండ్ ఇక్కడ మనకి పట్టుకోవడానికి గ్రాబ్ హ్యాండిల్స్ కూడా ఇచ్చారు రెండు సైడ్ ప్యాసింజర్కి అండ్ ఇక్కడ మనకి రీడింగ్ ల్యాంప్ కూడా ఇచ్చారు మనం డ్రైవర్ సీట్లోకి వెళ్దాం సీట్లోకి వెళ్ళే ముందు ఇక్కడ చూడొచ్చు మనకి డ్రైవర్ సైడ్ ఏదైతే సీట్ ఉంది ఇది మీకు ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేయొచ్చు డ్రైవర్ సైడ్ డోర్కి మీకు మొత్తం కంట్రోల్స్ అయితే ఉంటాయి మీకు ఏదైనా విండోస్ మీరు కంట్రోల్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు ఓఆర్విఎం కూడా ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు లాక్ అన్లాక్ బటన్స్ ఇక్కడే ఉన్నాయి అండ్ ఏదైతే విండోస్ ఉన్నాయి ఇది మీకు ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రం 1 టచ్ అప్ అండ్ డౌన్ ఇస్తున్నారు మిగతావన్నీ 1 టచ్ అయితే కాదు ఇక మనం లోపలికి వెళ్ళిపోతే ఫస్ట్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుంచి మనం బోనెట్ అయితే ఓపెన్ చేయొచ్చు బోనెట్ ఓపెన్ చేయడానికి లివర్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసరికి పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేయడానికి ఇక్కడ లివర్ అయితే ఉంది ఇక్కడ చూస్తే మనకు కొన్ని బటన్స్ అయితే కనిపిస్తుంది ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ ఉంది అండ్ ఐడియల్ స్టార్ట్ స్టాప్ అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది అండ్ పార్కింగ్ సెన్సార్స్ ఇక్కడ నుంచి ఆన్ ఆఫ్ చేయొచ్చు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఇవి అండ్ ఇది వచ్చేసరికి హెడ్ ల్యాంప్ లెవెలర్ ఇక్కడ ఒక మ్యాగ్నెట్ అయితే ఇచ్చారు ఇక్కడ మీరు ఏదైనా పేపర్స్ కానీ ఫోటోస్ కానీ ఏమైనా స్టిక్ చేయాలనుకుంటే స్టిక్ చేయొచ్చు మ్యాగ్నెట్ ఉండాలి నేను ఇక్కడ డబ్బులు స్టిక్ చేస్తున్నా ఇట్లా మీరు ఏదైనా స్టిక్ చేయాలనుకుంటే స్టిక్ చేయొచ్చు ఇంకా స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే మనకి లెదర్ ర్యాప్తో వస్తుంది ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ బాగుంది స్టీరింగ్ వీల్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే అండ్ దీనిలో మీకు పెడల్ షిఫ్టర్ కూడా వస్తాయి ఆటోమేటిక్
వేరియంట్కి మాత్రం మీకు పెడల్ షిఫ్టర్స్ అయితే ఉంటాయి. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి మీకు లైట్ కంట్రోల్స్ ఉంటాయి. హ్యుండాయికి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వైపర్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. స్టీరింగ్ వీల్ మీరు హైట్ అండ్ రీచ్ రెండు అడ్జస్ట్ చేయొచ్చు. స్టీరింగ్ వీల్ బటన్స్ వచ్చేసరికి మీకు రైట్ సైడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీరు కంట్రోల్ చేయడానికి ఉన్నాయి. అండ్ దాంతోపాటు అడాస్ ఫీచర్స్ కొన్ని ఉన్నాయి ఇక్కడ. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విషయానికి వస్తే మాత్రం ఈసారి మీకు కనెక్టెడ్ అయితే వస్తున్నాయి. రెండు స్క్రీన్స్ ఇవి 10.25 10.25 ఇంచ్. ఇంకా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మన ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు వ్యాలెట్ మోడ్ కనిపిస్తుంది అండ్ జియో 7 కనిపిస్తుంది. జియో 7 మీకు 1 year అయితే ఫ్రీ ఇస్తున్నారు. డైరెక్ట్ మీరు మ్యూజిక్ అయితే ఇక్కడ నుంచి వినేయచ్చు. అండ్ బ్లూ లింక్ కూడా ఉంది దీనిలో. మీకు బ్లూ లింక్ అకౌంట్ మీరు సెటప్ చేసుకోవాలి మీ ఫోన్తో పాటు. 70+ మీకు స్మార్ట్ ఫీచర్స్ అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు బ్లూ లింక్ యూస్ చేసి. బ్లూ లింక్ సబ్స్క్రిప్షన్ మీకు ఒక 3 years అయితే ఫ్రీగా ఇస్తారు. తర్వాత మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ కార్ మీద కూడా మీకు 3 years అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ అయితే ఇస్తున్నారు. ఒకవేళ మీరు దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే 7 years వరకు ఎక్స్టెండ్ అయితే చేయించుకోవచ్చు. అండ్ ఈ కార్లో మనకి 360 కెమెరాస్ ఉన్నాయి కదా. ఇక్కడ మీకు ఈ బటన్ ఉంది, పార్కింగ్ బటన్. దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకి. ఇక్కడ మీ వ్యూ కూడా కనిపిస్తుంది కార్ది. సన్ రూఫ్ అయితే కనిపించట్లేదు ఇక్కడ. దీనికి సన్ రూఫ్ అయితే ఉంది, పర్లేదు క్వాలిటీ అయితే. మరి సూపర్ అని చెప్పడం, మరి డోపర్ అని చెప్పడం, పర్లేదు చూడడానికి అయితే. పక్కనే ఉండేవి కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీరు యాంగిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా రేర్ వ్యూ అనుకుంటా, ఈ సైడ్ వ్యూ. మొత్తం వ్యూ అయితే ఇక్కడ నుంచి మీరు చూడవచ్చు కార్ది. అండ్ ఇంకా మిగతా విషయాల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీకు చెప్పాక ఇందాక మీకు డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉందని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు 2 zones కనిపిస్తున్నాయి మనకి. అటు సైడ్ సపరేట్, అటు సైడ్ కూర్చున్న వాళ్ళకి తగ్గట్టు టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళకి తగ్గట్టు టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్యాన్ స్పీడ్ కూడా. ఫిజికల్ బటన్స్ ఇచ్చారు, బాగున్నాయి ఇవి. ఇది వచ్చేసరికి మీకు ట్యూనింగ్ ఏమైనా FM ఇవన్నీ ట్యూన్ చేసుకోవాలనుకుంటే చేయవచ్చు. ఇక్కడ మీకు అన్ని కంట్రోల్స్ ఉన్నాయి. మీడియా, రేడియో, హజార్డ్ లైట్స్ ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీకు బాటంకి వచ్చారనుకోండి 2 పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఒకటేమో Type-C పోర్ట్, ఇంకోటి వచ్చేసరికి Type-A పోర్ట్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మిడిల్లో మీకు 12 volt ఛార్జింగ్ సాకెట్ కూడా ఇస్తున్నారు. వైర్లెస్ ఛార్జింగ్ కూడా దీనికి సపోర్ట్ అయితే ఉంది. ఇక్కడ మీరు ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే ఇక్కడ మీరు వైర్లెస్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా మిగతా బటన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీకు డ్రైవ్ అండ్ ట్రాక్షన్ సెలెక్టర్ ఉంది. డ్రైవ్, ఇక్కడ మీరు డ్రైవ్ మీద క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మీకు ఈకో, నార్మల్, స్పోర్ట్ వీటిని చేంజ్ చేస్తుంది. ఇక్కడ మీకు మొత్తం గ్రాఫిక్స్ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు. ప్రజెంట్ మనం నార్మల్లో ఉంచాం. అండ్ ఇంకా ట్రాక్షన్ ఉంది. ట్రాక్షన్లోకి వెళ్ళారనుకోండి ఇక్కడ 3 modes ఉన్నాయి. స్నో మోడ్, మడ్, శాండ్. వీటికి ఏం గ్రాఫిక్స్ చేంజ్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఉంది, ఆటో హోల్డ్ బటన్ ఉంది. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉన్నాయి. ఫ్రంట్ 2 ఇద్దరు ప్యాసింజర్కి. ఓన్లీ మీకు కూలింగ్ ఫంక్షనాలిటీతో వస్తున్నాయి. మనకు కావాల్సింది అదే ఇండియన్ కండిషన్స్కి. అండ్ ఇక్కడ మీకు 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కీ కూడా ఉంది. కీ చూపించడం మర్చిపోయా మీకు. ఇది కీ దీనిది. దీనిలో ఒక కూల్ ఫీచర్ కూడా ఉంది, అది కూడా చెప్తాం మీకు. లాక్ అన్లాక్ బటన్. అండ్ ఇది వచ్చేసరికి బూట్ ఓపెన్ బటన్. మిడిల్లో హోల్డ్ బటన్ ఉంది కదా, దీన్ని మీరు లాంగ్ ప్రెషర్ పట్టుకున్నారు అనుకోండి కార్ మీరు బయట నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఏమన్నా దీన్ని ఆన్ చేయాలి, కొద్దిగా ఏసీ రన్ అవ్వాలనుకుంటే మీరు ఇది టెస్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఇక్కడ మీకు కొద్దిగా స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా నాకు బాగా నచ్చింది, ఇక్కడ మీకు రబ్బర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు ఇక్కడ కూడా మీకు స్టోరేజ్ స్పేస్ ఇది మీరు పెట్టుకోవచ్చు. ఫినిషింగ్ బాగుంది ఇది. అండ్ ఇది కూడా గ్లో బాక్స్ కూడా కూల్డ్ ఫంక్షనాలిటీతో వస్తుంది. ఇంకా మిర్రర్స్ విషయానికి వస్తే మాత్రం డ్రైవర్ సైడ్ మాత్రం మిర్రర్ అయితే ఇవ్వలేదు. ప్యాసింజర్ సైడ్ మాత్రం మిర్రర్ అయితే ఇచ్చారు, లైట్ అయితే లేదు. అండ్ మనకి IRVM వచ్చేసరికి ఆటో డిమ్మింగ్. అండ్ ఇక్కడ మీకు టెలిమాటిక్స్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. బ్లూ లింక్, SOSకి, వీటన్నిటికి, టోయింగ్కి. సన్ గ్లాస్ హోల్డర్ కూడా ఇచ్చారు. మీరు సన్ గ్లాస్ పెట్టుకోవాలంటే ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు కొన్ని లైట్స్ అయితే ఉన్నాయి. అండ్ సన్ రూఫ్ విషయానికి వస్తే మాత్రం చాలా వైడ్ ఓపెన్ అవుతుంది. ఇది ఒకసారి మనం కంప్లీట్ ఓపెన్ చేద్దాం. సన్ రూఫ్ కూడా మీకు బాగా వైడ్గా ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు వ్యూ ఎంజాయ్ అనుకుని చేయొచ్చు. మన రన్నింగ్లో మాత్రం నాట్ రికమెండబుల్. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. సన్ రూఫ్ మీరు వాయిస్ కమాండ్ కూడా ఇవ్వచ్చు. దీనిలో మీకు బ్లూ లింక్ ఉంటుంది కదా, వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ చేసి అడుగుదాం ఒకసారి. క్లోజ్ ది సన్ రూఫ్. ఒకసారి మన తెలుగులో టెస్ట్ చేద్దాం. సన్ రూఫ్ తెరువుము. లేదు, హిందీలో ట్రై చేద్దాం. సన్ రూఫ్ కోలియే. హిందీ ఇంగ్లీష్ బాగా పనిచేస్తాను, తెలుగు అర్థం కావట్లేదు దీనికి. ఇది కార్ ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటే చాలా బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ లోపలికి వచ్చినప్పుడు మీకు చాలా లగ్జరీ ఫీలింగ్ అయితే కలుగుతుంది. చాలా వరకు చేంజెస్ అయితే చేశారు. ఇక మనం కార్ని డ్రైవ్ చేసి చూద్దాం. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుని డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుకుందాం రండి. ఇంకా డ్రైవింగ్ గురించి మాట్లాడదాం. ఇది క్రేటా 2024 పెట్రోల్ ఇంజన్. పెట్రోల్ ఇంజన్లో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఆల్రెడీ చెప్పాను మీకు. ఇది వచ్చేసరికి మీకు బేసిక్ పెట్రోల్ ఇంజన్, టర్బో మోడల్ ఉంటుంది. టర్బో మోడల్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆల్రెడీ DCT నేను వెర్నాలో డ్రైవ్ చేశాను. మీకు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. DCT గేర్ బాక్స్ది క్విక్గా గేర్ షిఫ్ట్ అవుతాయి అండ్ చాలా క్విక్గా రియాక్షన్ ఉంటుంది మనం ఇచ్చే ఇన్పుట్కి. ప్రజెంట్ అయితే నేను ఇది IVT గేర్ బాక్స్, అంటే హ్యుండాయి CVT అనమాట. IVT అంటే ఇది మీకు 6 speed గేర్ బాక్స్తో వస్తుంది. ఒకవేళ మీరు DCT తీసుకుంటే మాత్రం 7 speed గేర్ బాక్స్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ నేను నడిపేది 6 speed IVT గేర్ బాక్స్. ఇంజన్ వచ్చేసరికి మీకు పవర్ 115 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసరికి దగ్గర 144 Nm టార్క్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. అంత పవర్ఫుల్ ఇంజన్ అయితే కాదు ఇది. సో బేసిక్ యూస్కి, సిటీ డ్రైవింగ్కి,
ఇట్లాంటి వాటికి ఉపయోగపడుతుంది. కానీ మీరు డ్రైవింగ్ ఎక్కువ చేస్తారు, డ్రైవింగ్ అంటే ఇష్టం అనుకుంటే మాత్రం బెటర్ మీరు గో విత్ టర్బో ఇంజన్. టర్బో మీకు డీసీటీ గేర్ బాక్స్ వస్తుందని చెప్పారు ఆల్రెడీ. మీకు టర్బో ఇంజన్ మీకు పవర్ కూడా దగ్గర మీకు 160 PS పవర్ ఉంటుంది. టార్క్ వచ్చేసరికి 253 Nm టార్క్ ఉంటుంది. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మీకు అది చాలా బెటర్ ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే. ప్రజెంట్ మనం రఫ్ రోడ్స్లో ఉన్నాం. కొద్దిగా సస్పెన్షన్ అయితే మీకు స్టిఫే ఉంది, మరీ అంత సాఫ్ట్ అయితే లేదు. లోపలికి అయితే మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. స్టీరింగ్ అయితే మొత్తం చాలా బాగుంటుంది, హుండాయిలో నాకు బాగా నచ్చుతుంది. స్టీరింగ్ రెస్పాన్స్ అయితే మీకు చాలా బాగుంటుంది, ఫీడ్బ్యాక్ అయితే స్టీరింగ్ నుంచి. అండ్ ఇంకొకటి బ్రేకింగ్ కూడా బాగుంటుంది, బ్రేక్స్ కూడా మీకు బాగుంటాయి. అప్లై చేసినప్పుడు రియాక్షన్ పర్ఫెక్ట్ ఉంటుంది. హుండాయిలో ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నా కాబట్టి నాకు ఈ రెండు బాగా నచ్చుతాయి. అండ్ ఇంకొకటి ఇంజన్ రీఫైన్మెంట్, ఇంజన్ మీకు చాలా రీఫైన్ ఉంటాయి, సౌండ్ అయితే రావు. ఈవెన్ డీజిల్ ఇంజన్ తీసుకున్నా కానీ మీకు అంత ఎక్కువ సౌండ్ అయితే మీకు లోపలికైతే రాదు. ఇంకొకటి దీనిలో డ్రైవింగ్ మోడ్స్ కూడా ఇచ్చారు మనకి. ఈకో మోడ్ ఉంది, స్పోర్ట్ మోడ్ ఉంది, అండ్ నార్మల్ మోడ్ ఉంది. ప్రజెంట్ నేను నార్మల్ మోడ్ నడుపుతున్నాను. ఈకో మోడ్ నడిపితే మీకు కొద్దిగా ఎక్కువ మైలేజ్ వస్తుందని చెప్తారు. ఏం డిఫరెన్స్ అయితే ఉండదు. మైలేజ్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు చెప్పేది, ఇప్పుడు నేను నడిపే మోడల్ అయితే మాత్రం మైలేజ్ 17 to 18 మధ్యలో వస్తుందని చెప్తారు. మీకు అంత అయితే రాదు. ఇది నార్మల్గా అయితే మీకు సిటీలో ఒక 12-13 ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ 17-18 అయితే రాదు. డీసీటీకి వీళ్ళు ఇంకా ఎక్కువ, డీసీటీ గేర్ బాక్స్ ఉంది కదా, అది మీకు ఇంకా 18+ మైలేజ్ ఇస్తుందని చెప్తారు వీళ్ళు. అది కూడా అంతే, మీకు అంత ఎక్కువ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. డీజిల్ ఇంజన్ రావచ్చు, మీకు డీజిల్ 15 వరకు రావచ్చు. డీజిల్ ఇంజన్ వీళ్ళు క్లైమ్ చేసేది 19 km/L క్లైమ్ చేస్తున్నారు. సో అది మీకు రావచ్చు, దగ్గర 14-15 అయితే రావచ్చు. కానీ పెట్రోల్ ఇంజన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. ఇంకా డీజిల్ ఇంజన్ గురించి కూడా మాట. డీజిల్ ఇంజన్ వచ్చేసరికి మీకు ఇది 1.5 లీటర్ ఇంజన్ అది కూడా. అండ్ అది మీకు టార్క్ ఎక్కువ ఉంటుంది, 250 Nm టార్క్ ఉంటుంది. దీంతో కంపేర్ చేస్తే ఇది 144 Nm, ఇది బేసిక్ పెట్రోల్ ఇంజన్. డీజిల్ ఇంజన్ మీరు తీసుకుంటే 250 Nm టార్క్ ఉంటుంది. సో మీకు హైవే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మీకు బాగుంటుంది డీజిల్ మోడల్లో. అండ్ దాంతోపాటు మైలేజ్ కూడా బెటర్ వస్తుంది. ఒకవేళ మీరు ఎక్కువగా లాంగ్గా ట్రిప్స్ చేసేవాళ్ళు, ఎక్కువ బయట తిరుగుతుంటారు అనుకోండి, బెటర్ దీంట్లో డీజిల్ ఇంజన్ తీసుకోవడం బెటర్. మీరు డ్రైవింగ్ బాగా చేస్తాము, డ్రైవింగ్ అన్న చాలా బాగా ఇష్టం, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే టర్బో పెట్రోల్ ఇంజన్ డీసీటీ గేర్ బాక్స్ తీసుకోండి. ఒకవేళ మీరు సిటీ డ్రైవింగ్ చేస్తాము అండ్ నార్మల్ యూస్కి కావాలనుకుంటే నార్మల్ పెట్రోల్ ఇంజన్కి మీరు వెళ్ళిపోవచ్చు. బేస్ మీకు ఇది దగ్గర 11 లక్షల దగ్గర స్టార్ట్ అవుతుంది. టాప్ మోడల్ వచ్చేసరికి 20 lakhs దాకా వెళ్ళిపోతుంది. అది కూడా మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అని చెప్తుంది. స్క్రీన్ మీద వేస్తున్నా, మీరు చెక్ చేయొచ్చు మొత్తం ప్రైజింగ్ డీటెయిల్స్ అన్ని. అండ్ దీనిలో మైనస్ ఏంటంటే ఆటోమేటిక్ గేర్ బాక్స్ వీళ్ళు ఓన్లీ లిమిటెడ్ మోడల్స్కి ఇస్తున్నారు. ఎక్కువ మోడల్స్లో ఆటోమేటిక్ గేర్ బాక్స్లు అయితే లేవు. ఆటోమేటిక్ తీసుకోవాలనుకుంటే మీరు ఎస్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎస్ మోడల్లో ఉంది, ఎస్ఎక్స్ టెక్, ఎక్స్ఎక్స్ ఆప్షనల్, వీటిలోనే ఉంది. కానీ మీకు బేస్ మోడల్స్లో ఆటోమేటిక్ గేర్ బాక్స్ అయితే ఇవ్వట్లేదు వీళ్ళు. డీజిల్లో కూడా అంతే, మీకు డీజిల్లో ఆటోమేటిక్ గేర్ బాక్స్ వస్తారు, మీకు టార్క్ కన్వర్టర్ వస్తుంది. పెట్రోల్లో వచ్చేసరికి ఐవీటీ గేర్ బాక్స్ అండ్ డీసీటీ వస్తుంది. ఇంకా మనం దీన్ని డ్రైవ్ చేద్దాం. ఇది ఐవీటీ గేర్ బాక్స్, చూద్దాం ఎలా ఉందో. చూడొచ్చు పాపం ఎంత బాధపడుతుంది అది. సో కొద్దిగా అంత మంచి రెస్పాన్స్ అయితే మీకు ఉండదు. డ్రైవింగ్ చెప్తున్నారు, డ్రైవింగ్ మీకు అంత మంచి ఫీలింగ్ అయితే ఉండదు. డీసీటీ నడిపి ఒకవేళ దీనికి వచ్చారనుకోండి నచ్చదు మీకు. కానీ ఓకే, మీరు జనరల్ యూజ్కి మరి ఓవర్గా మేము వెళ్ళము, మరి మీరు కొద్దిగా స్పోర్ట్స్ కార్స్ నడిపిన ఫీలింగ్లు కావాలంటే మాత్రం ఈ గేర్ బాక్స్ మీకు అంతా ప్రొవైడ్ చేయలేదు. కొద్దిగా మీరు బెటర్ గో విత్ డీసీటీ టాప్ మోడల్. దీని టాప్ మోడల్ దాని టాప్ మోడల్కి డిఫరెన్స్ మీకు 1,25,000 అంత ఉంటుంది. అంత ఖర్చు పెట్టేటప్పుడు మీకు ఖచ్చితంగా దానికి వెళ్ళిపోవడమే బెటర్ నన్ను అడిగితే. అండ్ ఇదొకటి నాకు బాగా నచ్చుతుంది హ్యుండాయ్ కార్స్లో. ఇప్పుడు వచ్చే కార్స్లో వీళ్ళు కెమెరాకు వ్యూ కూడా ఇస్తున్నారు మనకి. ఇండికేటర్ వేసామనుకోండి, రైట్ ఇండికేటర్ వేస్తే రైట్ సైడ్ వ్యూ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ ఇండికేటర్ వేసారనుకోండి, ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ మీకు వ్యూ కనిపిస్తుంటుంది. సో ఇది నాకు బాగా నచ్చుతుంది హ్యుండాయ్ కార్స్లో. దీనిలో మీకు ADAS Level 2 ఫంక్షనాలిటీ కూడా ఉంది. అవన్నీ మనం చూద్దాం. దానికంటే ముందు ఒకసారి దీని సౌండ్ సిస్టమ్ చెక్ చేయాలి. ఎందుకంటే దీనిలో మీకు బోస్ ఆడియో సిస్టమ్ అయితే ఉంది, 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్. ఇది మొత్తం కంప్లీట్గా సౌండ్ అయితే మాత్రం బాగుంది. ఆ ప్రైస్కి 20 lakhsలో మీకు మంచి సౌండ్ సిస్టమ్ ఇచ్చారు వీళ్ళు, బోస్ ఆడియో సిస్టమ్. సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగానే అనిపించింది నాకు. ఇంకా మన ADAS ఫంక్షనాలిటీ గురించి మాట్లాడదాం. సో ADAS ఫంక్షనాలిటీస్ అన్ని యాక్టివేట్ అయినాయి. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కూడా పెడుతున్నాను నేను. చూద్దాం, ఏదో నా బైక్ని ఫాలో అవుదాం, చూద్దాం ఏది తీసుకుంటుందేమో బైక్ని. చూడొచ్చు మనకి ఆటోమేటిక్ అదే స్లో అవుతుంది, నేనేమి టచ్ చేయట్లేదు దాన్ని. ఆ బైక్ నాకు తీసుకుంది. ఇప్పుడు మనకి యానిమేషన్ కూడా చూపిస్తుంది. ఆ బైక్ స్లో అయితే ఇది స్లో అవుతుంది, ఆ బైక్ ఫాస్ట్ వెళ్తుంది, ఇది ఫాస్ట్ వెళ్తుంది. చూడండి చేసుకుంటుంది, అది తిప్పుకుంటుంది, అదే వెళ్తుంది.
బాగుంటుంది ఇట్లా అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంటే. ఓవరాల్ అయితే మాత్రం ఎడాస్ ఫంక్షనాలిటీస్ అయితే మాత్రం చాలా బాగా వర్క్ అవుతున్నాయి. ఇంతకుముందు నేను చెక్ చేసిన కార్స్ అన్నింటిలో కంపేర్ చేస్తే చాలా బాగా నచ్చింది నాకు. చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది. ఇంతకుముందు మనకి ఇట్లా వెళ్ళిపోతే నేను పట్టుకోవాలనిపించేది, ఇప్పుడు అసలు ఏం పట్టుకోవట్లేదు, అదే వెళ్ళిపోతూ ఉంది. అంత యాక్యురేట్గా అయితే ఉండేది కాదు, చాలా యాక్యురేట్గా అయితే పనిచేస్తుంది. అది బాగా నచ్చింది నాకు. సో ఎడాస్ ఫంక్షనాలిటీస్ అయితే మాత్రం అదిరిపోయినాయి. డ్రైవింగ్ మాత్రం చందారంగా ఉంది. ఇది ఐవీటీ తీసుకుని డీసీటీ తీసుకోండి, ఇట్ ఎడాస్ సూపర్ ఉంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా హుండాయ్ క్రెటా 2024 కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. దీనిలో మీకు చాలా మోడల్స్ అయితే ఉంటాయి. సో దీనిలో మీకు తీసుకోవాలనుకుంటే మాత్రం ఒకవేళ మీరు ఎడాస్ ఫంక్షనాలిటీ కావాలనుకుంటే ఎస్ఎక్స్ టెక్ అండ్ ఎస్ఎక్స్ఓ వీటిలో మీకు ఎడాస్ ఫంక్షనాలిటీ ఉంటాయి. ఒకవేళ మీరు డీసీటీ గేర్ బాక్స్ కావాలనుకుంటే ఓన్లీ ఎస్ఎక్స్ఓ ఆప్షన్, అదే టాప్ మోడల్ ఉంది కదా, దానిలోనే మాత్రమే మీకు డీసీటీ గేర్ బాక్స్ అయితే ఇస్తున్నారు, టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తోటి. సో వీటి గురించి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే బెటర్ మీరు షోరూమ్కి వెళ్ళండి. కింద మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నా. ఈ వెహికల్ మనకు ప్రొవైడ్ చేసిన వచ్చేసరికి నియాన్ హ్యుండాయ్ బేగంపేట, అండ్ కింద మీకు మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళు కాల్ చేసినా కానీ మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లేదు మీ షోరూమ్కి వెళ్ళినా కానీ మీకు వేరియంట్ సంబంధించి మీకు కంప్లీట్గా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తారు. మీ బడ్జెట్ బట్టి మీరు మంచి వేరియంట్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.